ఇప్పుడు నేను రోజు నడుస్తూ ఉన్నప్పుడు నేను చక్కగా దేవుడి పేర్లు చదువుకోవటము, శ్లోకాలు ఏవైనా తెలిసినవి చదువుకోవడం అలాంటివి చేస్తూ వస్తాను. కానీ మరణకాల సమయంలో ఏదో కారణం వల్ల నేను ఆ దేవుణ్ణి తలుచుకోలేకపోతే ఇంతవరకు చేసినంత వ్యర్థమవుతుందా? దానికి ప్రయోజనం ఉంటుందా అని ఒక చిన్న సందేహం అండి. చేసింది ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. మనం ఎవరెవరో ఏమేమి చేశామో చేసింది ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. అది మొట్టమొదటి మాట. రెండోది ఏంటంటే, నేను ఎప్పుడు కూడా భగవంతుడిని తలుచుకుంటామంటే చివరిలో గుర్తుకు రాదేమో అంటే అది కూడా జరగదు. ఖచ్చితంగా గుర్తుకొస్తుంది. ఎందుకు గుర్తుకొస్తుంది అని అంటే మీరు మనం దాదాపుగా అనుకునేది ఏంటంటే, మరణ సమయంలో మనకి మైండ్ పనిచేయకపోయినా, లేకపోతే మాట లేకపోయినా, లేదా అసలు ఏమీ తెలియకపోయినా అట్లాంటి సందర్భంలో మనకి తలుచుకున్నట్టు కాదు కదా అని. కానీ అన్ని పని చేస్తూ ఉన్న చివరి సమయంలో తలుచుకోవటం ప్రధానం. ఒకళ్ళకి ఏదంటారు, మైండ్ పూర్తిగా పోయి కోమాలోకి వెళ్తారు. కోమాలోకి వెళ్ళి వాళ్ళు ఒక నెల 2 నెలల్లో కూడా ఉండొచ్చు, సంవత్సరాలు కూడా ఉండేవాళ్ళు ఉంటారు. అలా కోమాలో ఉన్నప్పుడు ఏమండి భగవంతుని తలుచుకోవడానికి, కోమాలో ఉన్నప్పుడు తలుచుకోకర్లా, కోమాలోకి పోయే ముందు తలుచుకునేది ఏదైతే ఉందో అది అంత్యకాల స్మరణ. లేదు కోమాల నుంచి బయటకు వచ్చి మళ్ళీ మామూలు వ్యవహారంలో ఉంటే అప్పుడు మళ్ళీ అంత్యకాలం మళ్ళీ ఇంకోటి అవుద్ది. కానీ కోమాలో నుంచి బయటికి రాకుండా దాంతోటే గనక ప్రాణం పోతే ఆ కోమాలోకి పోయే ముందు ఏదైతే ఉందో అది అంత్యకాలం అవుద్ది. ఖచ్చితంగా మనం గనక నిజంగా పరమాత్మని గనక మనస్ఫూర్తిగా తలుచుకుంటా ఉంటే అంత్యకాలంలో పరమాత్మ గుర్తుకొస్తాడు. రాకపోతే అనే ప్రశ్నే లేదు. ఇక్కడ లోపం ఉంటేనే అక్కడ రాదు.